మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలక్క. దేవుడు మరొక ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికను మన జీవితానికి అనుగ్రహించాడు. గత నెలలో ఎలాంటి ఆరోగ్యం, ఎలాంటి క్షేమం కలిగి ఉన్నామో అలాంటి క్షేమాన్ని మరలా మనకిచ్చి దేవుడు తన కృపతో మనల్ని నింపుతున్నాడు. సో అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. సో ఈ సమయంలో కొద్ది నిమిషాల సేపు ప్రార్థన సహాయకరంగా కొన్ని మాటలు మనము ధ్యానించుకున్న తర్వాత మనము ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థించటం లేకపోతే ఉపవాసం చేయటం భక్తునికి దేవుడిచ్చినటువంటి భాగ్యంగా ఎంచుకునే విధంగా మనం ప్రార్థనలో ముందుకు కొనసాగాలి. బహుశా ఉపవాసం ఎంతమంది ఉండి వచ్చారో నాకైతే తెలియదు, కానీ అసలు ఉపవాసం అంటే ఏమిటి అని అంటే ఏదో మనం భోజనం చేయకుండా ప్రభువు పాసందుకు వచ్చి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ దేవునికి అతి దగ్గరగా కావటానికి మనకి దేవునికి మధ్య ఏమైతే ఉన్నాయో, ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలను ప్రక్కన పెట్టి దేవునికి అది సమీపంగా చేరటమే ఉపవాసం అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. దేవునికి మనకి అడ్డుగా ఏది వస్తుందో, ఏ విషయాలు వస్తున్నాయో, ఏది అడ్డుబండగా నిలుస్తుందో దానిని కొద్దిసేపు ప్రక్కన పెట్టడమే అది నిజమైన ఉపవాసం. ఇలాంటి ఉపవాసం, ఇలాంటి ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి అవసరమై ఉన్నదని దేవుని మాటలను బట్టి మనం నేర్చుకోవాలి. అయితే ఈ యొక్క అవసరాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు, నేటి క్రైస్తవుడు మరిచిపోయి బహుశా సాగేవాడిగా ఉన్నాడండి. ప్రార్థన అంటే ఏదో సింపుల్గా రెండు మాటలు అనుకొని ఆమెన్ అని అనుకోవటం. బహుశా కొంతమంది అయితే తన ప్రార్థనను, తన అవసరాలు చెప్పటానికే ప్రార్థన చేసేవారుగా ఉంటారు కొంతమంది ప్రార్థనలు. అంత మాత్రమే కాదు, కొందరి ప్రార్థన అయితే తనకు తెలిసిన బైబిల్ వాక్యాలను బహుశా ఇతరులకు చెప్పటానికి కొంతమంది ప్రార్థన చేస్తారండి. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో తను ఎంత గొప్పవాడో తెలియచేయటానికి కొంతమంది ప్రార్థన చేస్తారు. మరి కొందరి ప్రార్థన ఎలాగ ఉంటుందంటే, వేరే వారిలాగా మేము చేస్తున్నాం, వేరే గొప్పవారిలాగా, వేరే బహుశా గొప్ప దైవజనులాగా, లేకపోతే వారిలాగా వీరిలాగా ప్రార్థన చేస్తున్నామని బహుశా ప్రక్కవారికి చెప్పుకోవటానికి కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రియమైన సోదరులారా, అలాంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. ఎందును బట్టి అంటే ప్రార్థన అనేది పాపముగా మారే ప్రమాదం లేకపోలేదండి. అందుకే దేవుడు కొన్ని చేయనప్పుడు జాగ్రత్తగా ఉండండి, ధర్మము చేయనప్పుడు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, బోధించినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. దాంట్లో ప్రార్థన కూడా ఉంది. కనుక ప్రార్థన అనేది పాపముగా మారే ప్రమాదం ఉంది. కనుక ప్రార్థన అనేది చాలా 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 జాగ్రత్తగా చేయాలని దేవుడు మాటలను బట్టి మనం నేర్చుకోవాలి. సహాయకరంగా ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుకున్నాము. కీర్తన గ్రంథము 43వ దావీదు కీర్తన 43వ కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన మొదటి నుంచి 5 వచ్చిన భాగాలు ఉన్నాయి. ఆ 5 వచ్చిన భాగాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. దైవ గ్రంథం ఉన్నవారు తీసి చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ద స్లామ్ చాప్టర్ 49 verses 1 to 5 నేను చదువుతున్నాను, ఆలకించండి. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై నీ వెలుగు, నీ సత్యమును బయలుదేరయము అని నాకు
అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్ద నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదము. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయన నా రక్షణ కట్ట, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క 5 వచ్చిన భాగాలు, ఈ 5 చరణాలు కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు కుమారుల చేత బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. కోరహు అనే వ్యక్తి లేవి వంశానికి చెందినవాడండి. మోషే, అహరోనులు ఆ యొక్క లక్షల మంది ప్రజలను ముందుకు నడిపిస్తున్నప్పుడు ఈ కోరహు కొంతమందిని తన చుట్టూరు కట్టుకొని 250 మందిని బహుశా సమకూర్చుకొని ఆ నాయకునైనటువంటి దైవజనుడైనటువంటి ఆ మోషే మీద, అహరోను మీద తిరస్కారం, బహుశా తిరుగుబాటు చేస్తారండి. ఏంది మోషే నాయకుడిగా ఉండాలా, ఆయనే చెప్పాలా, ఆయనే చెయ్యాలా, లేకపోతే ఆయనే ఉండాలా, లేకపోతే ఆయన చెప్పిందే మేము వినాలా అని చెప్పేసి ఆయన మీద వ్యతిరేకత, తిరుగుబాటు చేస్తారండి. ప్రియమైన సోదరులారా, ఆ తిరుగుబాటు చేసినందుకు 250 మందితో సహా దేవుడు వారిని మొత్తినందున వారు ఉన్న స్థలము 2గా చీలి ఆ భూములు వాడు పడిపోతారు. తర్వాత వెంటనే భూమి మూసుకొని అలానే భయంకరమైనటువంటి బహుశా విపత్తు ఆ కోరహుకు జరుగుతుందండి. కానీ తన తండ్రి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ తన కుమారులైన కోరహు కుమారులు తండ్రి తిరుగుబాటులో పాల్గొనలేదు. నా తండ్రి ఎలాగా చేసినా కూడా నేను దేవుడు చెప్పినటువంటి, దేవుడు ఆ అధికారం ఇచ్చినటువంటి ఆ మోషే యొక్క నాయకత్వానికి మేము లోబడతామని చెప్పేసి ఆ కోరహు కుమారులు ఆ తండ్రి మాటలో కాకుండా దేవుని బాటలో నడుస్తూ ఉంటారండి. కోరహు కుమారులు ఆ తర్వాత దేవాలయానికి కాపలాగా ఉండేవారండి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దేవాలయంలో ఇన్స్ట్రుమెంట్స్, బహుశా కీబోర్డ్ అలాగే సితారా వాయించేవారు. 10 తొంతుల సితారులు వాయిస్తూ దేవుని కోసం పాటలు పాడుతూ దేవుని కోసం కీర్తనలు రచిస్తూ దేవుని సేవలో ముందు కొనసాగేవారు. అలాగా ఉంటూ 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 చివరికి వారు ఏమవుతారంటే ఒక చక్కని మాట అంటారు 84వ దావీదు కీర్తనలో, దేవా నీ ఆలయములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటారండి. అలాంటి మంచి అనుభవాలతోటి ఈ యొక్క కోరహు కుమారులు బహుశా ఈ కీర్తనలు రాస్తూ ముందుకు కొనసాగుతున్నారు. అయితే ఈ 43వ కీర్తనకు వచ్చేసరికి బహుశా ఈ యొక్క అధ్యాయం మొత్తము చదివిన తర్వాత మనకు 2 విషయాలు 3 విషయాలు అర్థం కావాలి. ఏంటంటే దేవుని గురించినటువంటి అనుమానం పడినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ దాగున్నట్లుగా మనం చూస్తున్నామని. ఈ యొక్క అధ్యాయం మొత్తం చదివిన తర్వాత కోరహు కుమారుల యొక్క ఆలోచనలో, లేకపోతే కోరహు కుమారుల యొక్క దృష్టిలో దేవుడు వారి జీవితాల్లో దేవుడు వారికి ఎంత సహాయకుడుగా ఉన్నాడన్న విషయం మనకు మొదటగా కనిపిస్తున్నదండి. అందుకని బట్టి మొదట, దేవా మాకు న్యాయమూర్తి ఇచ్చుము, భక్తి లేని జనముతో నా పక్షన వాద్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుము అని అన్నారు. అనగా అక్కడ మన దేవుడు సహాయం చేసే దేవుడు, శత్రువుల చేతిలో నుంచి విడిపించే దేవుడు, శత్రువుల చేతిలో మనల్ని బందీనగి ఉన్నప్పుడు ఆయన సహాయం చేసి మనల్ని విడిపించే దేవుడు అని చెప్పి కోరహు కుమారులు బహుశా అక్కడ దేవుని గురించినటువంటి ప్రార్థన చేస్తున్నారు, పాట పాడుతున్నారండి. ప్రియమైన సోదరులారా, సహాయం చేసేటువంటి, సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు అని ఆ యొక్క మాటల్లో మనకు అర్థమవుతుందండి. ప్రియమైన సోదరులారా, ఆయన సహాయం చేసే దేవుడుగా ఒక భక్తునిగా నువ్వు నమ్ముతున్నావా? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, యేసును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డగా, ఎస్ నా దేవుడు నాకు సహాయం చేసే దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా? ప్రియమైన సోదరులారా, అలాగా నమ్మి ఈ దినము ఈ స్థలములో నువ్వు కానీ ప్రార్థన చేస్తే, ప్రియమైన సోదరులారా, ఈ స్థలములో కానీ ఆయన పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, ఈ సమయంలో ఆయన సహాయమును సంకోచించినటువంటి దానిగా నువ్వు ప్రార్థన చేస్తే నిస్సందేహముగా సహాయము చేసే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియమైన సోదరులారా, మనం ప్రార్థన చేసే దేవుడు సహాయం చేసే దేవుడు అండి. ప్రియమైన సోదరులారా, ఆయన చరణాల దగ్గరికి మనం రావాలి. అందును బట్టి కీర్తనలు 54:4 వచ్చినాను చదవండి.
మావయ్య గారు 54 వచనాల్లో ఒక చక్కని మాట ఉంది. కీర్తన 54వ కీర్తన 4వ వచన భాగం. దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణాధారం అంటున్నాడు. దేవుడే నా సహాయకుడు, హీఈస్ అవర్ హెల్పర్. ప్రియమైన సోదరులారా, ఆయన సహాయకుడని నమ్ముతున్నావా? సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు ఆయన సహాయము చేసే దేవుడని ఈ మధ్య యొక్క రాత్రికాల వేళ నువ్వు దృఢంగా నమ్మి ఆయనకు ప్రార్థన చేయాలండి. అయితే ఆయన ఎలాంటి సహాయకుడు? సహాయకుడే, మంచివాడే, కానీ ఆయన ఎలాంటి సహాయకుడు అంటే అక్కడ భాగాల్లో మొదట వచ్చిన మనం చెప్పుడు ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో చాలామంది సహాయకులు ఉంటారండి. వారు నమ్మదగిన సహాయకులు కాదండి. ప్రియమైన సోదరులారా, నేను సహాయపడతాను అని అంటారు, కానీ సందర్భం వచ్చేసరికి బహుశా ముఖం చిన్నబుచ్చుకుంటారండి. నేను ఉన్నాను నీకు అని చెప్తారండి, కానీ అవసరం వచ్చేసరికి వారు మనకు కనిపించరండి. నేను చేస్తాను అని అంటారు, కానీ విషయం వచ్చేసరికి ఏం చేసుకుంటారు? తప్పించుకొని తిరుగుతారు. ఇది మానవ యొక్క సహాయం, మనుషుని యొక్క సహాయం. కానీ నేను ప్రకటించేటువంటి, మనం నమ్మేటువంటి ఈ రాత్రికాలం వల్ల మన మధ్య ఆత్మ సంచారిగా ఉన్నటువంటి ఆ ప్రియ ప్రభు ఎలాంటి సహాయకుడు? ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. థ్యాంక్ యూ. ఆయన నమ్మదగిన సహాయకుడు అని చెప్పేసి దేవుడు మాటలు ఈ సమయంలో మనతో, ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. ఎందుకంటే భూమి తల్ల క్రిందులైనా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానములో ఒక్క పొల్లైనను పోదని దేవుడు వాక్యం మనతో మాట్లాడు. హీ నెవర్ ఎవర్ ఫెయిల్ ఇన్ హిస్ ప్రామిస్ అని తెలియజేస్తున్నాడు. ఆయన ఎప్పటికీ ఎన్నటికీ తను ఇచ్చిన వాగ్దానములో బహుశా మారేవాడు కాదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సోదరులారా, అయితే ఆయన సహాయపడే దేవుడని బహుశా నువ్వు సందేహిస్తే, బహుశా దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆ విషయమై దేవుడు సహాయకుడని సందేహపడని వాడు, బహుశా అభ్యంతరపడనేవాడు ధన్యుడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సోదరులారా, అందును బట్టి ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ట్రస్ట్ వర్తి హెల్పర్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉందండి. ఆయన ట్రస్ట్ వర్తి అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా, అది ఒక ఫెబిలిక్ వర్డ్ అండి, చాలా గట్టి పదం అండి అది. ప్రియమైన సోదరులారా, నమ్మదగినటువంటి సహాయకుడు. ఆయన ఎలాగా సహాయపడతాడు అది కూడా చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఆయన సహాయకుడే. అయితే ఎలాగా సహాయపడతాడు? ఈ రాత్రికేళ వేళ ఆయన పాదచరణాల దగ్గరకు వచ్చాం. అయ్యా, నాకు సహాయం చేయను ఆయన నాకు కృప చూపు నాయనా, నా బాధల్లో, నా యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో నాకు సహాయపడు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయటానికి వచ్చావు. అయితే ఆయన ఎలాగ సహాయపడతాడు? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 18, తాను శోధించబడి శ్రమ పొందును కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? తాను శోధించబడి శ్రమ పొందును కనుక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ఇది చాలా విలువైన మాట అండి. నీ బాధ ఆయనకు తెలుసు. ఎందుకు బట్టంటే నీ వలే ఆయన బాధపడ్డాడు. అంత మాత్రమే కాదు, నీ అవమానం ఆయనకి తెలుసు. ఎందుకు బట్టంటే నీ వలే ఆయన అవమానపడ్డాడండి. అంత మాత్రమే కాదు, నీ శ్రమ ఆయనకు తెలుసు. ఎందుకు బట్టంటే నీ వలే ఆయన శ్రమ పడ్డాడు. నీ కష్టం ఆయనకు తెలుసు, నీ వలే కష్టపడ్డాడు కనుక. నీ ఆవేదనకరమైనటువంటి పరిస్థితి, నీ కన్నీరు ఆయనకు తెలుసు. ఎందుకు బట్టంటే ఆయన కన్నీరు కార్చాడు కనుక. కనుక బాధలు తెలిసిన దేవుని దగ్గరికి మన బాధలు తీసుకువస్తే నమ్మదగిన సహాయం మనకు చేస్తాడండి. ఈ మాట చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొస్తుందండి. మా అమ్మ ఎప్పుడు కాళ్ళు నొప్పులు అని చెప్పి బాగా ఇబ్బంది పడుతూ ఉండేది. ఎంత ఇబ్బంది పడుతూ ఉండేదంటే భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉండేది. సో పొద్దుగూకులు కాళ్ళు నొప్పులు అని చెప్పేసి ఎప్పుడన్నా ట్యాబ్లెట్ మర్చిపోయామా, అబ్బా ఎంత ఇంకా ఆ రోజు మొత్తం బాగా ఇబ్బంది పెట్టేది. ఇబ్బంది పెట్టమంటే ఏం చేయదు, ఏదో మాటలు కొనుక్కుంటా ఉన్నది. నాకు కొనుక్కుంటే చాలా కోపము. అందుని బట్టి బహుశా ఏందమ్మా ఇట్టంటావంటే మమ్మ అనేది, ఒరి నా బాధ నీకేం తెలుసురా,
పడే బాధ నాకు తెలుసు, మోకాలు నొప్పులు ఎట్ట బాధ ఉంటే నీకు మోకాలు నొప్పులు నీకు తెలిసిద్ది అని చెప్పనేది. అనగా ఆమె బాధ మనకు తెలిసి అంటే మనకు కూడా ఆ బాధ పడాలి. ప్రియమైన సోదరులారా, అందును బట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు. బహుశా ఆయన ఎలాగో సహాయం చేస్తారు. ఎందుకు సహాయం చేస్తారంటే ఆయన శోధించబడి శ్రమ పొందిన కనుక, శోధించబడిన వాడు శ్రమ ఎలాగుంటుందో ఆయనకి తెలుసు, బాధించబడుతూ వారితో బాధ ఎలాగుంటుందో తెలుసు. అంత మాత్రం కన్నీరు కార్చేవారి కన్నీటి బాధ ఏంటో తెలుసు. అందుకని హెబ్రీయులు అదే 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయము 16వ వచన భాగం చదువుమయ్యా. గనుక కృపాసనము యొద్దకు చేరుదము. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ బాధ తీవ్రత, నీ బాధ అనుభూతి, నీ బాధ అనుభవం ఆయనకు తెలుసును కనుక ప్రియమైన సోదరులారా, ఈ దేవుడు నమ్మకముగా సహాయం చేసేటువంటి దేవాతి దేవుడు. ప్రియమైన సోదరులారా, కనుక ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు, ఆయన నీకు సరిపోయినటువంటి సహాయకుడు. నువ్వు పొందుతున్న శ్రమ, నువ్వు పొందుతున్న బాధ, నువ్వు పొందుతున్న కష్టము నుంచి తప్పించగలిగినటువంటి, తప్పక విడిపించగలిగినటువంటి దేవాతి దేవుడు ఈ రాత్రికాల వేళ మనం ప్రార్థన చేస్తున్నటువంటి దేవాతి దేవుడు. కనుక నమ్మి ప్రార్థన చేస్తే, ఇప్పుడు చెల్లి చదివింది కదా, సమయోచితమైన సహాయం మనకు చేస్తాడు. ప్రియమైన సోదరులారా, సమయోచితమైన సహాయం ఆయన దగ్గర మనకు ఉండదండి. ప్రియమైన సోదరులారా, కానీ మనం ఇలాంటి సహాయకుడిని వదిలేసేసి మనుషుల వైపు చూస్తాం, రాజుల వైపు చూస్తాం, అధికారుల వైపు చూస్తాం, హోదాల వైపు చూస్తాం, బహుశా లోకం వైపు చూస్తాం, అందరి వైపు చూస్తాం. ప్రియమైన సోదరులారా, తొదకు నీకు నిరాశ మిగులుతుంది కానీ నీకు సహాయం అందదండి. నీకు అవమానమే మిగులుతుంది కానీ నీకు బహుశా నీ యొక్క బాధ తీర్చబడదు. చివరికి ప్రియమైన సోదరులారా, కోరి కష్టాలు తెచ్చుకునేవానిగా తయారైపోతాం. ఎందుకు బట్టి అంటే నిజమైన సహాయకుడికి దగ్గరికి రాకుండా మరొక సహాయకుడి దగ్గరికి వస్తే ప్రియమైన సోదరులారా, కోరి కష్టాలు తెచ్చుకుంటారు. కనుక ఎవరు నిజమైన సహాయకుడు, ఎవరు నమ్మదగిన సహాయకుడు, ఎవరు సరిపోయిన సహాయకుడు, ఆయన పాద చరణాల దగ్గరకు వచ్చి మన బాధలన్నీ చెప్పుకోవాలి, మన కష్టాలన్నీ చెప్పుకోవాలి. నీ హృదయాన్ని ఆయన దగ్గర కృమ్మరించాలండి, కృమ్మరించాలి. ఏదో ఉపవాస కూడికి పోయామంటే కుదరదండి. ఉపవాస కూడి కంటే ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు దేవుని ప్రసన్నిధికి వస్తున్నావు. బహుశా నువ్వు ఏదో ఆయన నీకు వందనాలు, నాకు అది కావాలి, ఇది కావాలి అని కాదు. దేవుడికి అతి సమీపముగా నువ్వు ఉండాలండి. అతి సమీపంగా నీ హృదయాన్ని ఆయనకు తెలియచెప్పాలండి. ప్రియమైన సోదరులారా, బహుశా నా యొక్క వెంకటరామాకి నా యొక్క గుండె శబ్దం అర్థం కాదండి. కానీ ఎప్పుడైతే వెంకటరామాయి వచ్చి నా గుండె దగ్గర చెవి పెడతాడో అప్పుడు మాత్రం నా గుండె శబ్దం వినిపిస్తుంది కదా. అలాగే ఆయనకు అది సమీపముగా వెళ్ళాలండి. ప్రభువా, నా బాధ ఇదయ్యా అని చెప్పి ఆయనకి క్లోజ్డ్గా నువ్వు చెప్పుకోగలగాలి. బైబిల్లో ఒక వ్యక్తిని నేను చూపిస్తాను, ముగిస్తానండి. ప్రియమైన సోదరులారా, బైబిల్లో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. సహాయం కొరకు దేవుని దగ్గరికి మొదట వచ్చాడు. బహుశా దేవుడి దగ్గర వచ్చి గొప్ప విజయం కలిగింది. మరొకసారి దేవుణ్ణి వదిలి మరొక వ్యక్తి దగ్గరికి వస్తాడు. బహుశా ఆయనకి ఏం కలిగిందన్న విషయాన్ని నేను చూపిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం చూద్దామండి. ఏ కీడు సంభవించిందో ఆయనకి. అక్కడ ఆసా అనే రాజు బహుశా మనకు కనిపిస్తాడండి. ఈయన మీదకి ఆ రాజ్యం మీదకి, ఆశా రాజ్యం మీదకి కూషీలు అనే శత్రు సైన్యం బహుశా ముక్కుమ్మడిగా దాడికి వస్తాడండి. ముక్కుమ్మడిగా దాడికి వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ఆశ్రయించి ఏం పలుకుతున్నాడు అన్న విషయాన్ని దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదవనమాయ. 14వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఆశారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు. వారు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపైని జయమందనీయకము అని ప్రార్థించగా. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆశారాజు? అయ్యా,
ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడో ఆశారాజు చూడండి. అక్కడ బహుశా నీకన్నా ఎవరు లేరు, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే బహుశా అని అంటున్నాడు. యెహోవా నీవే మా దేవుడవు. ఎంత మంచి మాట. అయ్యా నేను కాదు, నేను శూన్యం, నీవే, నిన్నే బహుశా నువ్వే చేయగలవు, నువ్వే చేయగలవు అని చెప్పేసి బహుశా తన్ను తాను తగ్గించుకొని అక్కడ ఏం చేస్తున్నాడు? ఆశ ప్రియమైన సహాయం చేసేటువంటి నమ్మదగిన సహాయకుడి దగ్గరికి వస్తున్నాడండి. ప్రియమైన సోదరులారా, ఎంత మంచి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో నుంచి బహుశా ఓడిపోకుండా బలము లేనటువంటి, అయ్యా నేను బలము లేనటువంటి బహుశా బలహీనుని ప్రభువా నువ్వు నాకు బలము దయచేయనని బహుశా దేవుడి మీద ఆధారపడే ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 12వ వచనంలో యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుట యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయరే. ఎంత మంచి విజయం అండి. దేవుడు బహుశా ఒక గొప్ప విజయాన్ని ఆశాకు ఆ సమయంలో అనుగ్రహించాడు. అద్భుతమైన జయాన్ని పొందుకున్న వారిగా ఉన్నాడని. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, బలహీనమైన స్థితిలో ఉన్నారు, శత్రు సైన్యం కంటే తక్కువైన వారిగా ఉన్నాడు. కానీ తను చేసిన ప్రార్థన బహుశా బలమైన ప్రార్థన, దేవుణ్ణి ఆశ్రయించాడు, సహాయము చేసేటువంటి నమ్మదగిన దేవుని దగ్గరికి వచ్చాడు, నిండైన సహాయాన్ని పొందుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇదే ఆశ మీదకి మరొక మారు తన సోదరునేటటువంటి బయోషా అనే ఒక రాజు తన సైన్యముతోటి దండెత్తి వస్తాడు. అప్పుడేం చేస్తున్నాడో చూద్దాం. అదే 2వ వృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. 16వ అధ్యాయము 2వ వచన భాగం. బొక్కసములోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెల్షెదరు యొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకు నీకును సంధి కలిగి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నేను విషయం ఆ మొత్తం చదవలేదు, కానీ ఇక్కడ ఆశ ఇక్కడ 2 సార్లు ఏం చేస్తున్నాడంటే అన్నిడైన సిరియారాజుకు సహాయం కోరుతున్నాడు. సిరియారాజు దగ్గరికి బహుశా బంగారము వెండి మొత్తము తీసుకుని ఒక దూతను పంపి, అయ్యా సహాయం చెయ్య, దయచేసి నాకు సహాయం చెయ్యి, నా మీదకి నా యొక్క సోదరునైనటువంటి బయోషా వస్తున్నాడు, వారి రాజ్యం ముందు వారి సైన్యం ముందు నేను గెలవలేను కనుక నాకు సహాయం చేయవా అని చెప్పేసి అన్యుడైనటువంటి ఏం చేస్తున్నాడు? ఆ రాజు దగ్గరికి తన దూతను పంపుతున్నారండి. ప్రియమైన సోదరులారా, ఇది బహుశా దేవుడికి నచ్చలేదండి, దేవుడికి ఇష్టం లేని కార్యం అండి. ప్రియమైన సోదరులారా, కొన్నిసార్లు మనం ఇలాగే ఉంటామండి. దేవుడి దగ్గర సహాయం చేసినప్పుడు అబ్బో మన సాక్ష్యాలు ఎక్కడెక్కడో ఉంటాయి, అంత మాత్రం మన ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉంటాయి, మన కానుకలు ఎక్కడెక్కడ ఉంటాయి. అంత మాత్రమే కాదు, ప్రతినిత్యము దేవుడే, ప్రతినిత్యం ప్రార్థనే, ప్రతినిత్యం దేవుడు పాసందే అన్నీ ఉంటాయి. కానీ మరొక మారు అదే కష్టం వచ్చినప్పుడు, మరొక మారు అదే ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన దేవుడి దగ్గరికి మరలా రామండి. మనుషుల మీద ఆధారపడతాం. ప్రియమైన సోదరులారా, మనుషుల మీద ఆధారపడతాం, డబ్బు మీద ఆధారపడతాం, మరొకరి మీద ఆధారపడతాం. ప్రియమైన సోదరు, మనుషులు ఎలాంటి తప్పుదాలు చాలాసార్లు చేస్తాం. సహాయం చేసేటువంటి దేవుణ్ణి వదిలి మరొక దాన్ని ఆశ్రయిస్తాము మరొకసారి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, బహుశా ఇక్కడ ఆశారాజు కూడా అదే చేశాడండి. బహుశా అంతకుముందు సహాయం చేశాడు, గొప్ప సైన్యం నుంచి రక్షించాడు, వారి పారిపోయే విధంగా చేశాడు. అలాంటి దేవుడి దగ్గరికి మళ్ళీ వచ్చి, ప్రభా మళ్ళీ వచ్చారు నాయన అని చెప్పవలసినటువంటి ఈ యొక్క ఆశారాజు ఏం చేస్తున్నాడంటే ఆ దేవుడు మరిచాడు. బహుశా తన పక్కన ఉన్నటువంటి ఆ సిరియరాజు, అయ్యా మీ నాన్న మా నాన్న మంచి ఫ్రెండ్స్ కదా, మీ నాన్న మా నాన్న మంచి స్నేహితులు కదా, బహుశా నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పి బంగారం, వజ్రాలు, వైడూర్యాలు బహుశా బహుమతిగా పంపించి ఆయన సహాయాన్ని కోరుతున్నాడండి. తర్వాత 7వ వచనంలో దీర్ఘదర్శి, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆశ ఎద్దుకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించును, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటువే. దేవుడు చెప్తున్నాడు, ఓ రాజా నువ్వు సిరియారాజును నమ్ముకున్నావే, నీకు అంతకుముందు సహాయం చేశాడు కదా యెహోవా దేవుడు,
ఆయన నీకు ఒక ఆశ్రయం ఇచ్చాడు కదా, ఆయన నమ్మదగిన సహాయకుడు కదా, ఆయన అద్భుత రీతిగా నిన్ను విజయం అనుగ్రహించాడు కదా, బహుశా నీ పక్షమున తీర్పు తీర్చేటువంటి దేవుడు కదా, ఆ పక్షమున తీర్పు తీర్చే వాదించే దేవుణ్ణి నువ్వు నమ్మకుండా అన్యుడైనటువంటి సిరియారాజును నమ్ముకున్నావే, బహుశా ఇది నీకు న్యాయమేనా, ఇది దేవుడికి నచ్చుతుందా అని చెప్పేసి అక్కడ ప్రవక్త హనాని బహుశా ఆ రాజును అడుగుతున్నాడండి. ప్రియమైన సోదరులారా, ఆయన సహాయం చేసే దేవుడు అండి, నమ్మదగిన సహాయం చేసే దేవుడు కనుక ఆ నమ్మదగినటువంటి దేవుని దగ్గరకు మనం పాద చిన్నాల దగ్గర, ప్రభువా నీ సహాయం నాకు కావాలి నాయనా, నీ తోడు నాకు కావాలి ప్రభువా, అంత మాత్రం నీ నమ్మదగినటువంటి బహుశా సహాయము నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, మా బిడ్డల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నీ సహాయం తప్పితే మనుషుల సహాయము, ఎవరి సహాయము నాకు బహుశా ఉన్నతంగా హెచ్చించదని చెప్పి ఆయన దగ్గరికి రావాలి. అదే అక్కడ కౌరవ కుమారులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, నమ్మదగినటువంటి సహాయకుడు ప్రభా అని 43వ కీర్తనలో చూస్తున్నాడు. రెండవ మాటను చూసుకుని నేను ముగిస్తానండి. అదే 43వ దావీదు కీర్తన, కోరహ కీర్తన 2వ వచనం, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసివతనేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా అని అంటున్నాడు. ప్రియమైన సార్, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితవేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. ఇక్కడ కోరహు కుమారులు స్తుతి ఆంతర్యం ఏమిటంటే, ఇక్కడ కోరహు కుమారుల ప్రార్థన ఆంతర్యం ఏమిటంటే, నా దేవుడు నన్ను బలపరిచే దేవుడు, నాకు బలాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ దేవుడే నాకు బలాన్ని అనుగ్రహిస్తాడు తప్ప వేరొకరు వారు నాకు బలాన్ని అనుగ్రహించరని అక్కడ దేవుడు వాక్యం చెప్తుందండి. నాకు దుర్గమైన దేవుడవు అనగా నన్ను బలపరిచే దేవుడవు. ప్రియమైన సోదరులారా, మనుష్యులమైన మనం బలహీనులమండి. ప్రియమైన సోదరులారా, నేను బలవంతుణ్ణి అని చెప్పేసి ఈ లోకంలో ఎవరు చెప్పలేరండి. శారీరకంగా బలహీనలము, ఆత్మీయంగా బలహీనలము, మానసికంగా బలహీనలమండి. ప్రియమైన సోదరుల, ప్రతి ఒక్క విషయంలో బలహీనలమే మనం. నేను బలవంతుని అన్న వాళ్ళు కూడా ప్రియమైన సోదరులారా బలహీనులుగా మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. మంచి చేయాలనుకుంటాం, మంచి చేయలేమండి. స్థిరలుగా ఉండాలనుకుంటాం, స్థిరంగా ఉండలేమండి. మంచి వాటిని ఆలోచించాలనుకుంటాం, ఆలోచించలేమండి. అది భక్తిలో సాగాలనుకుంటాం, సాగలేమండి. ప్రియమైన సోదరులారా, ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటాం, కానీ క్షణములో మన ఆరోగ్యం తిరిగిపోతుంది. అయ్యో నిండదాకా బాగున్నాడే, అంతమంది నిండదాకా బాగున్నదామే, ఏమైంది? శారీరకంగా బలహీనలం, ఆత్మీయంగా బలహీనలం, మానసికంగా బలహీనలం. ప్రియమైన సోదరులారా, బలహీనం ఇలాగా ప్రతి ఒక్క విషయంలో బలహీనులమైనటువంటి మనలకు బలాన్ని అనుగ్రహించేవాడు మనం ప్రార్థన చేస్తున్నటువంటి దేవాతి దేవుడు అండి. మన ప్రభు మన బలపరిచే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలహీనులను బలవంతులుగా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవాతి దేవుడికి ఈ రాత్రికాల వేళ ప్రార్థన చేయడానికి వస్తున్నాం. కనుక ఆ బలపరిచే వాని చెంత మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు? ప్రియమైన సోదరులారా, నీ తెలివితేటల విషయంలో బలహీనంగా ఉన్నావేమో, నీ ఉద్యోగ విషయంలో బలహీనంగా ఉన్నావేమో, నీ ఆరోగ్య విషయంలో బలహీనంగా ఉన్నావేమో, నీ ఆర్థిక విషయంలో బలహీనంగా ఉన్నావేమో, నీ ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనంగా ఉన్నావేమో. ప్రియమైన సోదరులారా, ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు? ప్రియమైన ఈ రాత్రికాలం వేళ ఆయన పాద చరణాల దగ్గర ఆయన దగ్గర ప్రణమిల్లు. అయ్యా నేను బలహీను ప్రభా, అయ్యా నేను బలము లేని వాడిని ప్రభా, బలము లేని వారికి బలాన్ని అనుగ్రహించుటకు నీవే సమర్థుడవని ఆ బలవంతుడైన దేవుడి దగ్గరికి నువ్వు వస్తే నీకు బలాన్ని అనుగ్రహిస్తాను. అందుకు ఒక దానియేలు గ్రంథంలో నేను త్వరగా చూస్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, చూద్దామండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచన భాగం చదువుతుంది. త్వరగా చదవను మామయ్య, చదవండి ఎవరైనా. అందుకు అతడు తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. అనగా దేవుణ్ణి ఎరుగోవారు బలవంతులు. ప్రియమైన సోదరులు, ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆ దేవుడు దేనికి సమర్థుడో, ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు ఎలాంటి వాడో ఎరిగేవారు నిజమైన బలవంతులంట.
ప్రియమైన సోదరులారా, అందుకే నేను మరొక మాట కూడా నెహెమ్యా గ్రంథం 8వ యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలముందెదరు అని అన్నారు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నదండి. ఆయనలో ఆనందం, ఆయనలో సంతోషం, ఆయనలో సమాధానం. ప్రియమైన సోదరులారా, ఆయనలో ఎరిగితే నీకు బలవంతులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనలో ఆనందించటం వల్ల నువ్వు బలవంతుడుగా అవుతావండి. బస్ ఎప్పుడు విచారమే కొంతమంది ముఖాల్లో, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కన్నీరే, బస్ ఎప్పుడు నిరాశే. ప్రియమైన ఏం దేవుళ్ళేండి, ఏం ప్రార్థనలేండి, ఏం మందిరములేండి, ఏమి ఉపవాసకుడుకులేండి అని చెప్పేసి వారి ముఖాల్లో ప్రతి క్షణం విచారమే. దేవుళ్ళు వారు ఆనందించలేని వారుగా ఉంటారు. అలాంటి వారు ఆత్మ సంబంధమైన బలహీనులుగా ఉంటారండి. ప్రియమైన కనుక దేవునిలోని ఆనందం, దేవునిలోని బలం ప్రియమైన ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఆయన యందు ఆనందిస్తావో అప్పుడు నువ్వు బహుశా దేవుడిలో బలవంతుడుగా మారతావండి. అప్పుడు నీ ప్రార్థనలో స్తుతి ఉంటుంది, అప్పుడు నీ యొక్క ప్రార్థనలో కృతజ్ఞత ఉంటుంది, అప్పుడు నీ ప్రార్థనలో హృదయపూర్వకముగా ఉంటుంది, అప్పుడు నీ ప్రార్థనలో ఆయన మీద ఎంత సంపూర్ణంగా ఆధారపడతావు అన్న విషయం అర్థమవుతుందండి. అలా కాని పక్షంలో నీ ప్రార్థన ఎప్పుడు నిరాశేనండి. ఎప్పుడైతే ఆయనలో ఆనందించిన వాడిగా ఉంటావో, ఆయనలో సంతోషించిన వాడిగా ఉంటావో, బస్ ఆయన ఏంటి నీకు అర్థం కాదు, తొదకు నువ్వు బలహీనమైన ఘట్టంగా మారిపోతావు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, మొదటగా ఆయన సహాయకుడు, రెండవదిగా ఆయన బలపరచువాడు, మూడవదిగా నేను చెప్పను కానీ 43:3లో దేవుడు నడిపించువాడండి. ప్రియమైన సోదరులారా, ఆయన నడిపించువాడు ప్రియమైన సోదరులారా, నడిపిస్తాడు ఆ దేవుడండి. శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో, బహుశా కృంగిన సమయంలో, వేసారిపోయిన సమయంలో, సహాయం లేని సమయంలో, బహుశా నీ స్థితి ఏదైనా కూడా, నీ పరిస్థితి ఏదైనా కూడా ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన తప్పకుండా నిన్ను నడిపిస్తాడండి. నమ్ముతున్నావా? ఎలాగ నడిపిస్తాడు? వెలుగునిచ్చి నడిపిస్తాడండి, సత్యం ద్వారా నడిపిస్తాడండి, వాక్యం ద్వారా నడిపిస్తాడండి. అందులో బట్టి మనం చక్కని పాట పాడుకుంటాం. ఏం పాట? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అవునండి, ఆయన నడిపించే దేవుడు. ప్రియమైన సోదరులారా, ఆయన ప్రార్థించడానికి వచ్చావు, ఆయన దగ్గర ప్రణమిల్లటానికి వచ్చావు. మన బాధలు, మన కష్టాలు, మన కన్నీరు, మన దుఃఖం, మన ఆవేదన, మన అపజయం ఆయన చెప్పుకోవటానికి వచ్చావు. అయ్యా, నేను మనుష్యులకు చెప్పుకోలేని విషయాలు నీకు చెప్పుకోవటానికి వచ్చాను నాయనా. అయ్యా, నన్ను నడిపించిన ఆయన ఈ యొక్క జీవితమనే సాగరములో, ఈ జీవితమనే నావను నేను నడపలేకపోతున్నానయ్యా. ఈ జీవిత యాత్రలో ఎలాగ నడవాలో, బస్ ఎలాగ నడిస్తే మేలు కలుగుతుందో, ఎలాగ వెళితే నాకు క్షేమమో, బస్ నాకు తెలియనటువంటి అగమ్య గోచరంగా నేను తిరుగుతున్నాను ప్రభా. హాగరు తిరిగినట్లుగా ఎడారిలో బహుశా హాగరు ఎటు చూసినా కూడా ఎడారి కనిపిస్తుంది. ఆ సమయంలో బహుశా ఏం అర్థం కాలేదండి. అప్పుడు పైకి చూసింది, ప్రభువా నేను ఎట్టి పోవాలో నాకు తెలియదయ్యా, నా బిడ్డ బహుశా దప్పికతోటి అల్లాడిపోతున్నాడు ప్రభా అని చెప్పేసేసి ప్రార్థన చేసినట్లుగా ఈ జీవిత యాత్రలో, ఈ జీవిత సాగరంలో నీవు ఎటు నడవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ వైపుకి వెళ్ళాలో, ఏ త్రోవను నువ్వు నడవాలో తెలియనటువంటి బహుశా అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రిలో దేవుడు నీతో నడుపుతున్నాడు. నిన్ను నడిపించేవాడు మన మధ్య ఉన్నాడండి. నిన్ను నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీకు సహాయం చేసేవాడు నీ మధ్యలో ఉండగా ఆయన పాదాలు ఎందుకు పట్టుకోకూడదు? ప్రియమైన సోదరులారా, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీకు ప్రియమైన సోదరులారా, నమ్మదగిన సహాయకుని నేను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తుండగా ఆయన పాదాలు పట్టుకున్నామండి. బహుశా నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, బలహీనమైన ఘట్టంగా నువ్వు ఉన్నావేమో, నీ కుటుంబ సభ్యుల్లో బహుశా నువ్వు బలహీనుడుగా ఉన్నావేమో. అయ్యా,
నేను మనుషుల మధ్య బలహీనుడుగా మిగిలిపోయాను ప్రభా. నా బలం చాలటం లేదు వారి మధ్య నేను నిరూపించుకోవటానికి. నా బలం చాలటం లేదు నా శ్రమలో నుంచి బయటకు రావటానికి. నా బలం సరిపోవటం లేదు నాకు ఉద్యోగంలో ముందు కొనసాగటానికి. నా బలం సరిపోవటం లేదు నా బిడ్డలు పెంచుకోవటానికి. అయ్యా బలహీనుణ్ణి ప్రభా, నాకు బలం దయచేయనని చెప్పి బలవంతుడైన దేవుణ్ణి నువ్వు కానీ బహుశా ఆధారపడితే తప్పకుండా బలాన్ని ఇస్తాడండి. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా, ఆత్మ సంబంధంగా బలపరుస్తాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా, తప్పకుండా నేను ఆర్థికంగా బలపరుస్తాడు. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నావా, తప్పకుండా ఆరోగ్యపరంగా బలపరుస్తాడండి. ఎందుని బట్టంటే ఆయన సహాయము చేయటంలో నమ్మకమైన వాడు. హీస్ ట్రస్ట్ వర్తీ హెల్పర్ అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ప్రియమైన సోదరులారా, ఆ నమ్మదగిన దేవుడి దగ్గరికి మనం వద్దాం. అయ్యా ఈ లోకంలో ఎవరు నమ్మదగిన దేవుడు లేరు, మీరు మాత్రమే నమ్మదగిన దేవుడు అని చెప్పి ఆయన దగ్గర మనం వద్దామా? అందరిలాగే తల వంచండి, అందరిలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికి వారుగా ప్రార్థన చేద్దాం. ప్రభా నేను బలహీనుడినైనా, అయ్యా బలహీను ప్రభా, ఎన్నోసార్లు నాకు మేలు చేసావయ్యా, ఎన్నోసార్లు ఉపకారం చేసావు నాయనా, ఎన్నోసార్లు కృంగిన సమయంలో లేవనెత్తావు ప్రభా, నా ఇరుకల పరిస్థితుల్లో నన్ను లేవనెత్తావు ప్రభా. అయినా కూడా నీ మీద సంపూర్ణంగా ఆధారపడలేకపోతున్నానయ్యా. అయ్యో బలహీనుడు ప్రభా, సహాయకుడా నీకు వందనాలయ్యా. సహాయకుడా నాకు సహాయం చేయనైనా, సహాయకుడా నీ వైపు చూస్తున్నాను ప్రభా. నడవలేని స్థితిలో ఉన్నాను ప్రభా. అయ్యా అడుగులు తడబడుతున్నాయి ప్రభా. అయ్యా చెమ్మగిలిన హృదయంతో నేనున్నాను ప్రభా. కన్నీరే అన్నపానముగా ఉన్నాను ఆయన. అయ్యా పైకి మాత్రం నవ్వుతున్నాను, పైకి మాత్రం ఆనందిస్తున్నాను, పైకి మాత్రం అందరితో బాగా మాట్లాడుతున్నాను, కానీ నా హృదయ అంతరంగంలో నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలైనా. అయ్యా కోర కుమారులు నీవే నాకు సహాయకుడు అన్నట్టుగా నీ దగ్గరికి వస్తున్నాను ఆయన. నీ పాద చరణాలు పట్టుకుంటున్నాను ప్రభా, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను ప్రభా. నాకు మేలు చేయవా, నాకు మేలు చేయవా నాయనా అని చెప్పి ఆ మేలు చేసే దేవుణ్ణి, సహాయం చేసే దేవుణ్ణి, నడిపించే దేవుణ్ణి, బలపరిచే దేవుణ్ణి నువ్వు పాదాల పట్టుకో. ప్రణమిల్లో వ్యక్తిగతంగా నీ అవసరాలు ఏంటో కొద్ది నిమిషాలు ప్రభువుని అడుగు. ప్రభువుని అడుగు, తప్పకుండా నేను బలపరుస్తా. ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో, ఏ విషయం నిస్సహాయంగా ఉన్నావో, ఏ విషయంలో సందేహాస్పదంగా ఉన్నావో, ఎటు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయంలో ముందుకు కొనసాగాలి, ఏది మేలు, ఏది క్షేమం, ఏది అపజయం, ఏది విజయం అని చెప్పేసి సందేహమైన స్థితిలో బస్సును ఉన్నవేమో, ఆయన చక్కని నడక నడిపించేవాడండి, చక్కని త్రోవలోని నడిపించేవాడండి. కనుక ఆ త్రోవలో నడిపించేటువంటి దేవుణ్ణి కొద్ది నిమిషాలు చెప్పాలి. నీ అవసరాలు ఏంటియో ఎవరితో చెప్పుకోలేని, ఎవరితో ముచ్చటించలేని, ఎవరు తీర్చలేని బాధలు మన మధ్య ఆత్మ సంచారిగా నీ ఎదుట ఉన్నటువంటి నీ ప్రభువు పాదాలు పట్టుకో. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. అయ్యా నన్ను విడుగుతున్నాయినా, నన్ను విడిచి వెళ్ళొద్దు ప్రభా, అయ్యా నన్ను విడిచి వెళ్ళొద్దునైనా అని చెప్పేసి ఆ పాదాలు పట్టుకో. తప్పకుండా ఆయన నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన సహాయకుడమ్మా. నీకు సహాయం చేస్తాడు. అయ్యా నాకు సహాయపడు నాయన అని ప్రార్థన చేయి. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతావే, మనుషుల దగ్గర గోచాడుతావే, మనసు సహాయాన్ని కోరుకుంటావే. నమ్మదగిన వారు కాని దగ్గరికి వెళ్ళి నువ్వు నమ్మకంగా అడుగుతావు, కానీ నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉండగా అయ్యా నాకు సహాయం కావాలి, అయ్యా ప్లీజ్ హెల్ప్ మీ గాడ్, నాకు సహాయం చేయనైనా, నా వైపు తిరిగినాయనా, నా యొక్క హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నాకు సహాయం చేయని సహాయకుడైనటువంటి ఆ దేవుణ్ణి, నీ సహాయకం చేసే దేవుణ్ణి, నేను బలపరిచే దేవుణ్ణి బలహీనుడిగా నువ్వు అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అడుగు అడుగు, ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రతి ఒక్కరు ఆయన అడగండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచదు అయ్యా అయ్యా అయ్యా. కొన్ని వేల మంది ఉన్నప్పుడు ఆ భర్తిమై స్వరం వినపడినట్టుగా నీ స్వరము కూడా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. అయ్యా నీ మాటలో, నీ స్వరములో, నీ తీవ్రతలో ఉన్నటువంటి ఆ ఆర్త ధ్వని ఆయన మాత్రమే వినగలడు. ఈ లోకలు ఎవరు వినలేనటువంటి స్వరాన్ని ఆయన మాత్రమే వినగలడు. అయ్యా నా స్వరాన్ని విన్నాయన, నా ఆక్రంద వినుడు ప్రభువా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేయి. శరణం శరణం శరణు శరణని చెప్పేసి ఆయన చరణాలు పట్టుకున్నామా?
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా, నీకు తప్ప నాకీ లోకంలో ఏది లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీసినా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీసినా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నిన్ను విడచిపోకయా. నీకు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అందరం కలిసి పడదాం. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకీ లోకంలో చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. అవునయ్యా నజరేయుడా నా యేసయ్యా, స్తుతి 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 అని స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాద చరణాల దగ్గరికి బిడ్డలందరూ వస్తున్నారు ప్రభా. ఏ బలహీనత వారిని పట్టి పీడిస్తుందో, ఏ నిస్సహాయ స్థితి వారిని అగమ్యగోచరంగా మారుస్తుందో, అయ్యా సహాయం లేని వారుగా వారు ఏ విషయంలో ఉన్నారో అయ్యా మీరే వారికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నాకు సహాయం కావాలి, నాకు బలం కావాలి అయ్యా, నన్ను నడిపించని ఏక బిడ్డ ఈ యొక్క సమయంలో ప్రార్థన చేశారో అట్టి వారికి నిండైన సహాయం యేసయ్య నామములో అనుగ్రహించబడును గాకని మేము ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని ఆత్మతో సంధించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా బలహీనంగా వారిని యేసయ్య నామాన్ని బట్టి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యో లోకంలో సహాయం కోసం వెతికారేమో ఈ సమయంలో నీ దగ్గరికి వస్తున్నారు ప్రభా. నీ చరణాలు పట్టుకుంటున్నారు, నీ పాదాల దగ్గరికి వస్తున్నారు. మీరే ఆశ్రయముగా, మీరే కొండగా, మీరే కోటగా, మీరే దుర్గముగా నీ పాద చరణాల దగ్గరికి వస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని తాకమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క జీవితంలో మీరు ఉన్నతమైన మేలు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ 2026వ మాసము అయ్యా ఈ యొక్క జూన్ నెల ఈ యొక్క ప్రత్యేకమైన ఉపవాస సందర్భాన్ని ఏర్పరచుకుని అయ్యా నా అవసరత ఇది, నా హృదయవాంఛ ఇది, నాకు సహాయం చేయనా, ఈ యొక్క విషయంలో ఎవరు సహాయం చేయలేరని చెప్పి నీ యొక్క చరణాల దగ్గరకు వచ్చారో అట్టి వారిని హృదయాన్ని సమయోచితమైన సహాయంతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు.
బంధకాల్లో ఉన్న వారిని యేసయ్య నామాన్ని బట్టి విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తాకండి ప్రభా, టచ్ దెమ్ లార్డ్, టచ్ దెమ్. ప్రతి ఒక్కరికి నీ ఆత్మ పరిపూర్ణత దయచేసి సంపూర్ణ సంతోష సమాధానాలు క్షేమ భద్రతల వరకు కలుగచేసి రాబో నెలంతయు కృపాక్షేమాలతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.